వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. భారీ వర్షానికి వరద నేరుగా ఇళ్లలో చేరుతున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు కాలనీల్లో ఈ పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ నుండి మొదలుకొని మంచిర్యాల వరకు, అటు రెబ్బన ఎన్టీఆర్ నగర్తో పాటు ఆదిలాబాద్ సుభాష్ నగర్, ఇందిరా కాలనీ, ఇందిరాగాంధీ కాలనీ, దాంతోపాటు టోలీ చౌక్, ఇలా మంచిర్యాలలోని ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో పరిస్థితి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మోకాళ్ళ లోతు నీళ్లు పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సూర్యనగర్ 1లో దృశ్యాలు చూపెడుతున్నాం. ఇల్లంతా కూడా నిత్యావసర సరుకులతో పాటు అన్నీ బయటికి కొట్టుకుపోయాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా మనం చూపెట్టే ప్రయత్నం. అయితే ప్రధానంగా ఇట్లా ఎప్పుడు జరగలేదు, ఇంత వర్షం ఎప్పుడు పడలేదు, ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఇంట్లో నుండి కూడా తాజా దృశ్యాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎటు చూసినా కానీ అంత తడిచిపోయిన పరిస్థితి, అంత ఇల్లంతా స్మెల్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతా తడిచిపోయి ఎక్కడిదక్కడ ముద్దగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళు నేరుగా కొంత సహాయం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా అంతా తడిసిపోయి ముద్దగా మారిన పరిస్థితి కనబడుతుంది. అధికారులు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఒక పరిష్కార మార్గం లేదు అని చెబుతున్న పరిస్థితి. ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఈసారి భారీగా వరద నీరు నేరుగా ఇంట్లో వచ్చి చేరిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా మనం చూడొచ్చు, ఇటు నిత్యావసర సరుకులన్నీ తడిసిపోయాయి. మేము ఎట్లా బతకడం అనేది మాకు అయోమయ స్థితిలో ఉన్నామని ఇంటి యజమానులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా కనబడుతుంది. మనము మోకాళ్ళలోతో నీళ్ళలో ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాం. ఇంకా ఇదంతా కూడా మార్నింగ్ పరిస్థితి. మార్నింగ్ ఆ లైన్ వరకు వాటర్ వచ్చిన పరిస్థితి కనబడింది. ఆ లైన్ క్లియర్గా కనబడుతుంది. ఇక్కడి వరకు వాటర్ వచ్చింది. ఈ వాటర్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలిసింది. అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఎటువంటి అపాయం జరగకుండా బయట రోడ్డు మీద నిలబడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కొంత అధికారులు కూడా వచ్చి ఏంటి అనే కోణంలో తెలుసుకున్నారు, కానీ దీని పరిష్కార మార్గం ఏంటో చెప్పలేదు. మున్సిపల్ కమిషనర్ కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇదంతా కూడా ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రధానంగా ఇదంతా జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అమ్మ ఉంది, మనం అమ్మతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎన్నిటికి ఈ వాటర్ నేరుగా చేరింది తెలుసుకుందాం. అమ్మ ఏం పేరమ్మా? లక్ష్మి, మాడిచెట్టి లక్ష్మి. 6 గంటల నుంచి నీళ్ళు వర్షం స్టార్ట్ అయింది. నీళ్ళు అన్నీ వచ్చినాయి, మొన్న కూడా వచ్చినాయి. ఇవాళ అంతగానం రాదు కావచ్చు అనుకున్నాం, కానీ అన్నీ తడిసిపోయినాయి. 3 క్వింటాల బియ్యం, ఫ్రిడ్జు, కూలరు అన్నీ ఖరాబ్ అయినాయి. మొత్తం సామాన్లు కూడా బయటకు పరుపులు పోయినాయి, మంచాలు తడిసిపోయినాయి, అన్నీ పోయినాయి. మొత్తం ఏం లేకుండా అయిపోయినాయి. ఇది ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చేదమ్మా? ఇప్పుడు పోయిన సంవత్సరం వచ్చినాయి, ఈసారి వచ్చినాయి. ఎందుకమ్మా మరి మీరేమన్నా లోతట్టు ప్రాంతంలో కట్టుకున్నారా, లేదంటే ఇంతకుముందు? మాదే ఎత్తుండే అప్పుడు. అచ్చా, మాదే ఎత్తుండే, రోడ్డు మీదకై బాగా ఇది అయిపోయింది. ఎందుకు ఈ సమస్య ఏర్పడ్డదమ్మా? ఏంది అసలు ఏ సమస్య ఏర్పడ్డదంటే ఏలంగా వస్తాయి నీళ్ళు, అటు రోడ్డు మీదకి వెళ్ళి వస్తున్నాయి మొత్తం అటు నుంచి. మరి నాలా లేదు, మోరీలు చక్కగా కట్టలేరు, మోరీలు సన్నగా అయిపోయినాయి. ఆ నీళ్లకు సౌకర్యంగా బయటకు పోలేక తన్నుకొని వస్తున్నాయి, బాగా ఇంట్లో వచ్చినాయి అని అట్లా బాగా ఇది అయిపోయింది. ఏందమ్మా ఇప్పుడు నిత్యావసర సరుకులు లేవు, అనుకోవడానికి ఇల్లు లేదు. ఈ ఇల్లు ఇదంతా సెట్ కావాలంటే దాదాపుగా వారం 10 రోజులు పడుతుంది. అంత ఇల్లంతా స్మెల్ వస్తుంది. మేము ఎట్లుండు, ఎక్కడ ఉండడం, ఏం చేసుడు, అదే మీరే చెప్పాలి. అధికారులు ఎవరైనా వచ్చిండ్రు కానీ ఏం చెప్పలేరు మాకు. మీలాగా వచ్చి చూసిపోయారు. కౌన్సిలర్ గిట్టే వాళ్ళు రాలే, చూడలే, ఏం చెప్పలేము. అదే జరిగింది. కమిషనర్కి ఏమైనా చెప్పినరా ఈ విషయం? మున్సిపల్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్? వాళ్ళు ఎవరో తెలియదు. చెప్పనైతే చెప్పిన, వాళ్ళు ఎవరో తెలియదు అట్లా. మరి మాకైతే ఇంకెంతవరకు అయితే ఏం పంపించలేరు కూడా, వాళ్ళ నుంచి ఏం పంపించలేదు, బయటనే కూర్చొని ఉన్నాం. ఇది పరిస్థితి. ఇదంతా కూడా నాలాలు సరిగ్గా లేకనే ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా నాలాలు సరిగ్గా లేదు, నేరుగా
వాటర్ చేరుతున్న పరిస్థితి. ఈ వాటర్ ఇంతకుముందు లేదు, చాలా కాలంగా ఇట్లా ఎప్పుడు జరగలేదు. అందరికంటే ముందు మా ఇల్లు ఇక్కడ ఉండే, మేము ఈరోజు నిర్మించుకున్నది కాదు అని చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన అంశంలో చూడొచ్చు మనం, ఈ నాలా కూడా ఎంత చిన్నగా ఉందో చూడొచ్చు. ఇంత చిన్నగా ఉన్న నాలా అక్కడ పైనుండి వచ్చే అంత వరద నీరు ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, ఒకవేళ భారీ వర్షానికి వచ్చే నీళ్లు ఎటు పోవాలి ఏంటి అనే కోణంలో కొంత అధికారులు కూడా ఆలోచించవలసి ఉంది. ఇప్పటికే నాలాలన్నీ కబ్జా అయిపోయినాయి. దీంట్లో పైరవికారుల పెత్తనం ఎక్కువగా కొనసాగుతుంది. స్థానిక నాయకుల నుండి మొదలుకొని జిల్లా నాయకత్వం వరకు ఇదే పరిస్థితి ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటి, ఫుల్ స్టాప్ ఏంటి అనేది జిల్లా అధికారులే చెప్పాలి. అయితే ఇదంతా మొన్న ఒకసారి జరిగింది, అదేవిధంగా ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి జరిగింది. మా పరుపులతో పాటు మా బియ్యము, అదేవిధంగా పలు సామాగ్రి కూడా కొట్టుకుపోయిందని నేరుగా చెబుతున్న పరిస్థితి. మేము ఎట్లా బతకాలి, కనీసం ఏంటి అని కూడా ఎవరు వచ్చి అడగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా సూర్యనగర్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతున్న పరిస్థితి. మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఉన్నాం. అయితే ఇంతకుముందు అటు ఆదిలాబాద్ కేంద్రంలో చూపెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇది ఆదిలాబాదు కేంద్రంతో పాటు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్తో పాటు ఇప్పుడు మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా సేమ్ సన్నివేశాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా రోడ్డుపై నీళ్లు నిలిచిన పరిస్థితి. నీళ్లతో పాటు అటు ఒకసారి చూసినట్టు కనుకైతే ఇంకా ఇండ్లు నీళ్లలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం సూర్యనగర్లో ఉన్నాం. సూర్యనగర్లో పరిస్థితి చూపెట్టే ప్రయత్నం, ఇంకా కూడా ఇటు నీళ్ళల్లో ఇంకా కొన్ని కాలనీలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. తిలక్ నగర్తో పాటు బృందావన్ కాలనీ కావచ్చు, హమాలివాడ కావచ్చు, ఇటు సూర్యనగర్ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో వరద బీభోత్సవం సృష్టించిన పరిస్థితి. నేరుగా ఇళ్లలో వెళ్ళిన పరిస్థితి కనబడింది. నిత్యావసర సరుకులన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. నేరుగా ఆ రోడ్లపై కూడా నీళ్లు చూడొచ్చు. నీళ్లు నిలిచి ఉన్న ఆ దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అటు కొన్ని కాలనీలో ఇండ్లు జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఇంకా ఉన్న పరిస్థితి, రోడ్లపై నుండి కూడా నీళ్లు పారుతున్న దృశ్యాలు మనం చూపెట్టచ్చు. అయితే ప్రధానంగా ఇదంతా కూడా నాలాలు సరిగ్గా లేక ఈ సమస్య ఉత్పన్నమవుతుందని చెబుతున్నారు. దీంతో పాటు సమస్యాత్మకంగా మారిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఎటు చూసినా ఆ కాలనీలు నీళ్ళే ఉన్నాయి. ఇదంతా కూడా మంచిర్యాల నడిబొడ్డున ఉన్న పరిస్థితి. మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు కూడా వచ్చి వాస్తవికాలు తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఓవరాల్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా నీళ్ళల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఉన్న పరిస్థితి. అయితే మనం ఒకరిద్దరు వాహనదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది అనే పరిస్థితి తెలుసుకుందాం. తమ్ముడు ఎక్కడ, ఎవరు? మా తిరగనార్. ఏంటి బాగా వాటర్ వచ్చిందా? బాగా వాటర్ వచ్చింది చాలా. పొద్దున అయితే ఇంకా బాగా మొత్తం వారిపోతుండే, ఇప్పుడు కొంచెం తక్కువ అయింది. ఇక దీన్ని ఎట్లా సెడి చేసుడో ఏమో కానీ బాగా ఇబ్బంది అవుతుంది అన్న. ఇళ్ళల్లో కూడా వచ్చింది, అక్కడ కూడా బాగా ఇబ్బంది అవుతుంది పోవడానికి. అయితే దీన్ని ఎట్లా ఇప్పుడే ఇక మొన్న రీసెంట్ గా బాగా వర్షం పడ్డది. కళ్యాణ్ పేరు లేకుండే అన్న, ఇప్పుడే ఉండే మార్నింగ్ నుండి ఉంది. ఘోరంగా ఉండే అన్న, మార్నింగ్ ఇంకా బాగుండే, ఘోరంగా వచ్చినాయి. ఏంది మరి అన్ని సరుకులు కూడా తడిచిపోయినట్టున్నాయి. అవునన్నా, ఎట్లుండాలి, ఏంది ఎట్లుండాలన్న? ఈ రోడ్డు ఈ వాటర్ ని ఇట్లా బ్లాక్ చేయాలి, వాటర్ రాకుండా. ఇలాగ ఒక కాలువ టైప్ లేదు, ఏం లేదు. ఏం చెప్పమంటారు. ఇది పరిస్థితి. తిలక్ నగర్లో పరిస్థితి ఈ విధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు తిలక్ నగర్తో పాటు సూర్యనగర్లో ఉన్నాం. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సూర్యనగర్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. సూర్యనగర్లో ఇప్పుడు కాస్త తగ్గింది. అయితే తగ్గిన తర్వాత వాస్తవం ఏ విధంగా ఉందో చూపెట్టే ప్రయత్నం మనం చేద్దాం అనుకున్నాం. ఇదంతా కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ప్రధానంగా ఇంకా ఇండ్లు
ఆ జల దిగ్బంధంలో ఉన్నాయి. పైనుండి కూడా ఎవరు బయటికి ఇంట్లో నుండి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇది జిల్లా కేంద్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కొంత సహాయక చర్యలు చేపట్టారు. ఎక్కడెక్కడ నాలాలు అన్నీ జామ్ ఉన్నాయి, అసలు విషయం ఏంటి అనే కోణంలో జేసీబీల సాయంతో తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ సమస్య పరిష్కారం కావట్లేదని చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సూర్యనగర్లో దృశ్యాలను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూపెట్టచ్చు వాహనాలు పై వస్తున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనే పరిస్థితి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. అయితే ఇదంతా కూడా కిందనే ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఈ నీళ్లు చేరుతాయి. దీనికి సంబంధించిన నాళాలన్నీ కూలిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.